సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు ఈ సందర్భంగా మంత్రి రవీంద్రను పూలమాలలతో ముంచెత్తి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి రవీంద్ర మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, రాజకీయాలలో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపిన వారికి మంత్రి రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నా జన్మదినం సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేయడానికి మచిలీపట్నం నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మరి చాలామంది విచ్చేశారు. రాత్రి నుంచి కూడా చాలామంది వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఒక బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను. మరి ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నాలు తప్పకుండా నేను కూడా భాగస్వాములు అవుతాను. తప్పకుండా ఏదైతే అట్టడుగు వర్గాల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా భాగస్వాములు అవుతానని, ముఖ్యంగా మచిలీపట్నం అభివృద్ధిలో ఇక్కడ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మరి రాబోయే కాలంలో తప్పకుండా నా జీవితాన్ని అంకితం చేసి వాళ్ళ కోసం పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చి అభినందనలు తెలియజేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నెల 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 4470 ప్రదేశాలలో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నగరంలోని తన ఛాంబర్ నుండి సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి యోగాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, తల్లికి వందనం కార్యక్రమాలపై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు చేసుకునే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారన్నారు. ఆ ప్రకారం జిల్లాలోని 4470 ప్రదేశాలలో ఈ నెల 21వ తేదీన ప్రభుత్వం నిర్దేశించిన యోగా ప్రోటోకాల్ను నిర్వహించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో యోగా కార్యక్రమం తప్పనిసరిగా జరగాలన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛాంధ్రపై ముఖ్యంగా యోగా, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని, ప్లాస్టిక్ రహిత వస్తువులను వాడాలన్నారు. జిల్లాలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ కొందరు అధికారులు సరిగా ఫోటోలు అప్లోడ్ చేయడం లేదన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పార్టీ నాయకుడు చిన్నం శివ, కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు రోగులను పరామర్శించి వారికి పళ్లు, మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాలత, డాక్టర్ శ్రీనివాసరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు
హాస్పిటల్ సిబ్బంది అందరూ కలిసి పేషెంట్లకి పళ్ళు, రొట్టెలు, అదేవిధంగా చల్లని మజ్జిగ, చిక్కన మజ్జిగండోయ్ అందరికీ సేవ చేసి మరి కొల్లు రవీంద్ర గారి మరిన్ని జన్మదినోత్సవాలు పండుగలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకి ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా హాస్పిటల్కి వస్తే ఒక కొత్త వాతావరణం కనపడుతుంది. ఎంతోమంది పేషెంట్లు, ఓపీ కూడా బాగా పెరిగినట్టుంది. మరి అదేవిధంగా గైనకాలిక్ వార్డులో చూస్తే వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా మరి అధునాతన వసతులతో బ్రహ్మాండంగా మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పటం వల్ల మాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రి ఒక క్రమశిక్షణలో నడుస్తున్నందుకు ముఖ్యంగా సూపరింటెండెంట్ గారికి, మచిలీపట్నం నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమము, అలాగే బ్రెడ్స్, తర్వాత పేషెంట్స్కి ఇన్పేషెంట్స్ అందరికీ పళ్ళు పంచటము, ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టిన మన టీడీపీ తరఫున కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో కూడా జన్మదిన ఉత్సవాలు జరిగినట్టుగా జరిగాయి. దీన్ని ప్రత్యేకించి మన కార్పొరేటర్ గారు అనిత గారు, అలాగే సీనియర్ నాయకులు గోపీచంద్ గారు, గొర్రెపాటి గోపీచంద్ గారు సమక్షంలో అందరూ హాస్పిటల్ స్టాఫ్, సిబ్బంది, అందరి సిబ్బంది తరపున మేము ఈ కార్యక్రమం చేశారు. అంటే మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే పేషెంట్స్తో కూడా కాస్త మాట్లాడి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ తరపున జరుగుతున్న కార్యక్రమాలన్నీ బెటర్గా ఉన్నాయి. హాస్పిటల్ సేవలు అనేది పేషెంట్స్ ద్వారా తెలుసుకొని వారు సంతోషపడడం కూడా జరిగింది. ఇదే సార్కి ద బెస్ట్ బహుమతి. నమస్కారం అండి. ఈరోజు బందర్ అభివృద్ధి పుట్టినరోజు. బందర్ అభివృద్ధి అని ఎందుకు అంటున్నానంటే, అభివృద్ధి అంటేనే కొల్లు రవీంద్ర గారు అంటేనే బందర్ అభివృద్ధి. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హాస్పిటల్లో ఇన్పేషెంట్స్కి బ్రెడ్స్, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మజ్జిగ పంపిణీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కొల్లు రవీంద్ర గారి తరపున, అలాగే 19 డివిజన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మా బందర్ అభివృద్ధి గారికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పార్టీ శ్రేణులు వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పార్టీ శ్రేణులు వివిధ ప్రాంతాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ బ్రాహ్మణ సేవా సంఘటన నగరంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవుడి తోటలోని ఎస్సీ కాలనీలో పిల్లలకు పళ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి బుట్టాయిపేటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరి నాగసాయి శర్మ, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యతా ఫలసిద్ధిద్వార కామిదేవతా ప్రీత్యర్థం జన్మదినోత్సవ సందర్భేణ కామిదేవతా అనుకృతాదిత్యర్థం శివానుగ్రహయిత్యర్థం ధర్మమత్యాః నీలిమానామదేవత్యాః కుమారత్యాః పునీత్నామదయత్యాః నవీన్నామదయత్యాః సహ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయుః. 4వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జి కరెడ్ల సుశీల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పినిశెట్టి నాగఛాయాదేవి, పాలపర్తి పద్మజ తదితరులు పాల్గొన్నారు. మన 4వ డివిజన్లో మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు పండుగను ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. మన 4వ డివిజన్లో శానిటేషన్ వాళ్ళకి బట్టలు, అలాగే మరి పేటలో ఉన్నటువంటి వారందరికీ కూడా వితరణగా ఒక 50 మందికి నేను ఇక్కడ ఈ రోజున వారందరికీ కూడా కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కేకు కటింగు ఇవన్నీ కూడా. ఈ కార్యక్రమానికి మరి మేడం గారు, ఇక్కడ వార్డు కార్పొరేటర్ గారు ఛాయాదేవి గారు, అలాగే మరి టీడీపీ సీనియర్ నాయకురాలు పాలపర్తి పద్మజ గారు, అలాగే మరి లక్ష్మీ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నం 4వ డివిజన్లో మన శానిటేషన్ వర్కర్స్ కానీ వార్డులో ఉన్న పెద్దలకి అందరికీ కూడా బట్టల వితరణ కార్యక్రమాన్ని, కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే ఈ ప్రభుత్వంలో మన రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పి
మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు కార్యక్రమాలు ప్రతి వార్డులో ఎంతో ఘనంగా చేస్తున్నారు. అదే క్రమంలో 4వ డివిజన్లో కూడా 50 మందికి చీరలు, దుప్పట్లు ఈ వార్డు కమిటీ సభ్యులు అలాగే కర్లెడ్డ సుశీల గారి ఆధ్వర్యంలో ఛాయాదేవి గారి సపోర్ట్తో ఈ వార్డులో కూడా కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తున్నారండి. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వార్డు కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మా కొల్లు రవీంద్ర గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి అష్టసాలతో ఏ దిష్టి తగలకుండా దుర్మార్గుల కంటి ఇది పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం బీచ్ వద్ద జరిగే యోగా ప్రదర్శనలో కృష్ణా జిల్లా నుండి 2 యోగా మాస్టర్లు పాల్గొంటున్నట్లు ముదిగొండ శాస్త్రి తెలిపారు. విశాఖలో జరిగే యోగా ప్రదర్శనలో కృష్ణా జిల్లాకు చెందిన 2 యోగా మాస్టర్లు పాల్గొంటున్నట్లు యోగా మాస్టర్ ముదిగొండ శాస్త్రి తెలిపారు. నెమ్మకూరులో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నం బీచ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంకు కృష్ణా జిల్లా నుంచి ప్రభుత్వం 2 యోగా మాస్టర్లను అధికారపూర్వకంగా ఎంపిక చేసినట్లు, తనతో పాటు గుడివాడకు చెందిన యోగా మాస్టర్ కె సింధు విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయనున్నట్లు తెలిపారు. స్ఫూర్తితో మే నెల 21వ తేదీ నుంచి జూన్ నెల 21వ తేదీ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసి అన్ని సచివాలయాల్లోనూ అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కూడా యోగా మీద అవగాహన పెంచుకొని ప్రతి వారు కూడా ఆరోగ్యంగా జీవించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క 1 మంత్ ప్రోగ్రామ్ షెడ్యూల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మన స్టేట్లో డిజైన్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆసుపత్రి పాలు కాకుండా ఆహ్లాదంగా జీవించాలి, నిండు నూరేళ్లు జీవించాలి అని అంటే ఏమాత్రం ఖర్చు లేనిది మరి మన యొక్క జీవన శైలిలో మార్చుకొని చక్కగా ఈ యొక్క వ్యాయామం యోగా చేస్తే మెదడుకు ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉంటుంది. కాబట్టి దీనిని అందరూ అలవర్చుకొని ఉన్నట్లయితే దేశము సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్రజల యొక్క 10 ఏళ్ల నుంచి నేను మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాను. నాకు వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం బీచ్లో పెట్టడం, ఆ కార్యక్రమానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, గౌరవ మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అలా పెద్దలందరూ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని 15వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు వివిధ ప్రాంతాలలో ఘనంగా జరిపారు. 15వ డివిజన్లో టీడీపీ నాయకుడు హసీంబేగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు హసీంబేగ్, అబ్దుల్ అజీం, సయ్యద్ సిరాజుద్దీన్, జానీ, ఆరిఫ్, జకావుల్లా తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు బందరు ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, బందరు శాసనసభ్యులు, మనందరి అన్న, బందరు యొక్క హోప్ కొల్లు రమణ పుట్టినరోజు సందర్భంగా మన 15వ డివిజన్లో బస్టాండ్ సెంటర్లో పెద్దలందరితో కలిసి అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం చాలా ఆత్మకు శాంతి కలిగేలాగా ఉంది. ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా రక్తదానం ఒకటి, అన్నదానం ఒకటి చాలా గొప్పది. అలాంటిది కొల్లు రమణ బర్త్డే సందర్భంగా మా బేగ్ యూత్ ఆధ్వర్యంలో మంచి పలావ్, నాన్ వెజ్ భోజనాలు పెట్టడం అనేది చాలా హ్యాపీగా మేము భావిస్తూ, రాబో రోజుల్లో కొల్లు రవి గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో డివిజన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు హసీంబేగ్ గారు. హసీంబేగ్ గారు అంటే కొల్లు రవీంద్ర గారి ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి అడుగులోనూ ముందడుగుగా ఉంటారు. ఆయన మంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పినా చెప్పకపోయినా హసీంబేగ్ గారు తన అనుచరులతో ఒక 300 మందికి పలావ్ రైసు, చికెన్ కర్రీ, కట్ట, పెరుగు చట్నీ ఇవన్నీ ఒక 300 మందికి సప్లై చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొల్లు రవీంద్ర గారి ప్రధాన అనుచరుడైన హసీంబేగ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ప్రతి అడుగు ముందుంటారని, అందరికీ సేవ చేసే భావంతో అందరూ కలిసి ఉండాలి, మన మంత్రి కొల్లు రవీంద్ర గారికి సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మన హసీంబేగ్ 15వ డివిజన్ ఇన్ఛార్జ్ హసీంబేగ్ గారు చాలా కార్యక్రమాలు, చాలా మంచి
పొలవ పెట్టి అందరికి కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా నాయకుడు బందర్ని డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ పొలవ పెట్టి అందరికీ కొల్లూరు రవీంద్ర గారు నుండు నూరేళ్ళు చల్లగా ఉండి మన తెలుగుదేశం పార్టీని మన బందరు భవిష్యత్తుని మార్చేటువంటి డైనమిక్ హీరోకి మీరందరూ అందడండగా ఉండి ఆయనకి అందరూ ఆశీర్వదించాలని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొల్లూరు రవీంద్ర అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అటువంటి వ్యక్తికి మనమందరూ తోడుగా ఉండి మన బందర్ని, మన మచిలీపట్నాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానంలో నుంచి పెట్టుకుందాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.